ఇలా గుసగుస చూడు, ఎప్పుడు ఏదో గుసగుస. వద్దే జరుగుతుంది. నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చిరా మీరు? స్కూల్ కాడికి పోయినాం. బుక్స్ తీసుకున్నావా? తీసుకున్నాం. నన్ను మొత్తం చదివేసినావు కదా నువ్వు. అయ్యా వద్దా జతి మరి. ట్యాంక్ ఓపెన్ ఉంది. 10 మంచి పని చేసింది. 10 రింగులు. అప్పుడు మేము వచ్చినప్పుడు మళ్ళీ నీకు నీళ్ళు సరిపోయి ఇప్పుడు అందుకనే ఇగో 10 ఇప్పుడు మన సంపు ఎంత చిన్నగా ఎంత ఇబ్బంది అవుతుంది మనకి. ట్యాంక్ నీళ్ళు పడతాయట. మంచి పని చేసి ఇగో ఇప్పుడే ఈ మట్టి అంతా ఇట్లా గుంజి ఇగో ఇది మొత్తం ఇది క్లీన్ చేసి ఇప్పుడే ఒక సైడే అయింది. కాలేదు అయితే బయట ఉన్న ఇసుక ఇక్కడ పోద్దామని చెప్పి ఫస్ట్ బెడ్ వేయాలి. పోయాలి. బెడ్ పోసినాక ప్లాస్టింగ్ చేయాలి. ఎందుకంటే కింద పడ్డ మాల్ మొత్తం వేస్ట్ అవుతుంది మళ్ళా. అదే ఇక దానికోసం బెడ్ మీద అంత గరుకులు రాదా మళ్ళా మాల్ ఎత్తుకోవచ్చు అట్లానే. ఎందుకంటే మస్తు మాల్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు అయితే బెడ్ పోసి పైన అసలు కర్ర అయిపోయినాక కింద కరాయి పోసి వస్తుంది నీట్ గా చేసుకోవాలి. అదే ఫినిషింగ్ చూడాలి. ఇప్పుడు జ్యోతి కొట్టిరా మొన్న కొట్టిండు. ఇది నాకు ఇప్పుడు ఒకటి ఇది ఒకటి వస్తుందా, ఇది ఒకటి వస్తుంది ఎంట్రన్స్ కాబట్టి బయటకెంచి వస్తుంది గిడ గడికెంచి. జ్యోతి కానీ దమాకులే అంటారు. నాకు పెట్టు, నీకేం చెప్తా. వంట రూమ్ గిడ ఇప్పుడు బండ కడతారా, మరి మిక్సీ పెట్టుకోవాడా? నేను కింద ఉంటానా దమా అట్లా అనుకోదు. నువ్వు కింద ఉన్నా లేకపోయినా రెంటర్స్ కైనా మంచిగా ఉండాలి. వంట రూమ్ పెట్టుకోవాలి. ఇక్కడ పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అనుకుంటారా ఎట్లా పరిస్థితి అన్నీ. అందుకని జ్యోతి మాట అయితే మొక్కలు చూపెట్టి ఎట్లుందో గట్లా ఏం చూసినా. ఇప్పుడే నువ్వుకి ఇక్కడ కుప్ప పెట్టి బయటకు వచ్చిన వీడికి ఫోన్ చేసిన ఇంకా వస్తలేదు. ఓకే డన్. ఇక్కడ జర అంతో ఎంతో బెటర్ ఉంది. ఇది కూడా మంచిగా ఉంది వెంటిలేషన్. జ్యోతి మా ఊరు ఎక్కడ జ్యోతి మీ ఊరు కూడా మంచిగా ఫ్రీడంగా పైకి పోయిద్దామా పరే. ఇక అడుగురి అది చేసిన తప్పది. అలానే వాష్ బేసిన్ అందరు అదే అంటారు కానీ ఇప్పుడు ఏం చేయలేం. పా జ్యోతి వచ్చిన డబల్ పని మళ్ళా ఎక్కువ తొందర ఎక్కువ. మీరు ఎందుకు వచ్చారు? షాపింగ్కి వచ్చారా ఇక్కడికి వచ్చిరా? నేను చెప్తున్నా షాపింగ్ అంటే మరి తొందరగా పోవాలి. చూడుగా అరే జ్యోతి ఈ 2 కిటికీలు వస్తున్నాయిడా, ఇది ఒకటి ఆడొకటి. అయితే ఇగో ఇక్కడ డోర్ వస్తుంది. ఇది హాల్ కదా జ్యోతి, ఇప్పుడు ఇది హాల్, ఇట్లా హాలు. ఇక్కడ డోర్ వస్తుంది కదా, ఇది హాలు. ఇది హాలు, ఇది ఏమంటారు ఓపెన్ ఏరియా అంటే ఓపెన్గా. ఇది దేవుడి రూము, ఇది కిచెన్. కిచెన్లో అదొక కిటికీ పైన అది కూడా అప్పుడే తెచ్చిరా జ్యోతి. మంచి పని చేసారు జ్యోతి. వెంటిలేషన్ కిరాక్ జ్యోతి నిజంగా. ఇక ఇది ఎట్లా చేస్తారు మరి? ఇదైతే ఓకే. ఇది బెడ్రూమ్ గింతే అయింది, అయినా సరిపోతుంది బెడ్రూమ్ కూడా. కానీ సింగిల్ విండో ఒకటో వచ్చింది ఇక్కడ చూడాలి. మళ్ళీ ఇది అటాచ్డ్ వాష్రూమ్. సింపుల్. ఇక ఉన్న జాగాలో కట్టుకుంటారు కాబట్టి సింపుల్గా అయిపోయింది. ఇంటి ముందు రోజు ముగ్గు వేసి మధ్య వచ్చింత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది. మా క్రియాన్స్ వచ్చి ఇట్లా అంటారు అయిపోతుంది. ముగ్గునా పైకి ఎక్కుతాడు అప్పుడు పెద్ద అవుతాడు. అన్ని రోజులు పైన ఇప్పుడు పైకి వచ్చినప్పుడు వీడొచ్చింది అనుకో ఇట్లా అంటాడు అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం పని ఇంకా అయిపోయినట్టే మొత్తం. సాయంత్రం వస్తానట ఇటుకి వస్తే గిడ లేపాలి. ఇటుకు వచ్చింది అనుకో ఈడ లేపుతారు. ఇది అయిపోతుందా? ఇదేమో అస్తర్కార అయిపోయినాక పెడతాడట. ఎందుకంటే లోపల అస్తర్కార ఏనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇప్పుడు గోడలు ఏం లేవు. ఇది కొంచెం పైకి లేపేస్తాడు. పూజ ఉంది గోడ పైకి లేపేస్తాడు. ఈడ సౌకోట్ వస్తే అవును సౌకోట్ కూర్చోబెట్టాలి. మళ్ళీ నీ బ్యాక్ సైడ్ మొత్తం సెల్ఫ్లకే బాసలు తోమి సింక్ అవన్నీ ఇట్లా చిన్నగా అయిపోయింది. గానే ఉంటా జ్యోతి. దా మరి బస్సు కూడా వచ్చేసినావా? ఆపోద్ది బస్సు. అరే ఇంకేం స్టిక్కరింగ్ అయిపోయలేదు దీనికి. కొత్త బస్సు. వింటనే లేదు. బాయ్ బేటా, బాయ్ బాయ్. అందరు చిన్నపిల్లలే బాయ్.
బాగానే ఫైనల్గా సిరిచక్కు శారీ తీసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఇంటికాడ ఎవరు లేరు. తాళం వేసారు ఇల్లుకి. ఏ కిరియాన్స్ పడుకోలేడు, పడుకోలే గ్రేట్ అయ్యాడు. నిద్ర వచ్చే టైం అయింది కానీ పడుకోలే. ఈ టైంకి పడుకుంటే మస్తు సత్తా ఇస్తాడు, అందుకే పడుకోని ఇంకా. ఆ బాటిల్ తీసి ఏపీ జ్యోతి మరి అది ఎత్తుంది బాటిల్ అంట అంటే నోట పెట్టుకుంటావు. అవునా నాని డోంట్ షౌట్ బేట వదిలేసి కాలు వడుకో నాకు ఇంట్లోకి కావాలి. రాత్రి నువ్వు స్టార్ట్ చేసిన జ్యోతి ఏం చేసినావు అసలు నాకు అర్థమవుతుంది. నువ్వు ఇగో 3 చీరలకు పాలు కుట్టినా రాత్రి నుంచి. రాత్రి నేను అనుకుంటా మిషన్ మీద ఉన్నావు, లేచినప్పుడు మిషన్ మీద ఉన్నావు. లేట్ నైట్ గా కుట్టినా. రాత్రి ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది. ఇదేమో పొద్దున కుట్టిన 5 గంటలకు. మొత్తం మూడు కుట్టిన. ఇది కూడా అయిపోయింది. అయితే మబ్బుల బయట గాలి వస్తుంది కదా, ఆ గాలి వచ్చుట్లా ఈ క్లాత్ అనేది పైల చుట్టుకుపోయింది. గాలికి ఇట్లా చుట్టుకుపోయి ఇగో మరకలు అయినాయి. ఇప్పుడే అయినాయి. ఏమో యూట్యూబ్ లో చూసిన పాండ్స్ పౌడర్ వేసి బ్రష్ తోటి రాస్తే పోయిందంట. ఏం కదా పాల పౌడర్ అది, అది వేసిన ఉన్నా వేస్ట్. అది ఎందుకు రాయ్ జ్యోతి ఆడే చూసి వేస్తా మొత్తం ఖరాబ్ వేస్తా చీరను ఆడను ఫస్ట్ జర్సీ పాగు. ఇప్పుడేనా ఎందుకు ఎంబడే చేయొద్దని చెప్పిరా. ఇట్లా ఇట్లా అనాలి, వేసినాక జర్సేపటికి అది గుంజుకోవాలేమో. ఇట్లా ఇట్లా అని అప్పుడు బ్రష్ తోటి అనాలి. ఒకవేళ ఇది కనుక పోలేదనుకో ఎవరైనా ఒక ఏమంటారు ట్రిక్ చెప్పండి. ట్రిక్ ఏదో చీరకు మరకలు అడితే ఎట్లా పోవాలి, ఏం చేయాలి. అది కూడా మిషన్ ఆయిల్ మరక. ఆయిల్ మరక చాలా డేంజర్ అవుతుంది. అదే పొద్దున మంచిగానే పుట్టినా, నిద్ర పడతలేదని మిషన్ ఎక్కిన. ఇది అయిపోయింది, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా అయిపోనికి వచ్చింది. అటు వేసంగా కొంచెం క్లాత్, ఆ క్లాత్ గాలికి వచ్చి అండ చుట్టుకుని పోయింది. సరే కానీ చూద్దాం. లేచిరా వంట చేస్తున్నట్టు క్యా పప్పాజీ లేచినా ఎప్పుడే. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పూరి అయ్యారు చపాతి. మంచి పని చేసారు. టిఫిన్గా కర్రీ మరి అంటే అది బీట్రూట్ ఉంది, బీట్రూట్ ఫ్రై చేయరి. ఎంత వస్తుంది బీట్రూట్ ఫ్రై చేయరి. ఇంకోటి కర్రీ కర్రీ ఉంది క్యాప్సికమ్ సరిపోతా. ఇవి డాడీకే చపాతీ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అయిపోయా అవును పో ఎప్పుడే అది ఎవ్వరున్నా ఇంత పొద్దున్న లేపుతారా బర్రెలు. ఏ ఇప్పలే పాలు వండుకొని వచ్చినాక అంతే. ఇసి పెట్టినట్నే చిక్తుంది కదా మన పాలు ఏం గతి. కానీ మళ్ళీ దగ్గర పోనీయకు. రాత్రి పాలు వేయదు, మళ్ళీ రాత్రి కూడా పాలు వేయలే అసలు. అది ఏం కదా చూద్దాం ఈరోజు రాత్రి. చామగడ్డ సార్ అవుతుంది శిరిసేయాల. చామగడ్డ కూర కూర వండుతురా? చారు కాదు. ఎందుకు చారు వేయరా? చారు అయితే మంచిగా ఉంటుంది, అందరూ సరిపోతుంది. అలా చింతపులుపు డాడీకి పడదుగా. చారులో అయితే చింతపులుపు వేస్తే బాగుంటుంది. కర్రీ అయితే ఏం కాదు. ఎట్లా వస్తుంది? రౌండ్ వస్తావా లేకపోతే ఎట్లా వస్తుంది? రౌండ్ కోసి చిన్న చిన్న కొయ్యి, అట్లా మంచిగా ఉంటుంది. మన దొండకాయ వస్తుంది చూడు అంతేనా అడుగుతున్నా. సరిపోతుంది. అది ఉడితే ఎంత అవుతుంది మళ్ళీ? అది ఉడితే కదా ఉడకబెట్టింది. ఇది ఉడకబెట్టి అది చిన్న కొయ్యి మరి చిన్ననే కదా అట్లా వస్తుంది. ఇక మన ఇష్టం ఎట్లా వస్తుంది. ఇది వాతమా? ఎవరైనా ఉంటే కమెంట్ చేయరు. అంటే ఇది ఏమంటుంది దీన్ని? చామగడ్డ చారు అందరు తినొచ్చా లేదా, హెల్త్కి మంచిదా కాదా ఒకసారి కమెంట్ చేయండి. వీళ్ళు ఎవరు అన్నా పొద్దున పూట అంటారు మళ్ళా చేయించు. అవు బస్సు అవునే పడుతుంది. ఏమైందిరా నాని నువ్వు లేచి తమ్ముడు లేచారు పెట్టాలి. ఎవరు ఇద్దరు ఎవరా? వాడు లేస్తూనే ఉన్నాడు. పళ్ళు ఇంకో వారా నువ్వు. ఒరే నాని పోపెడ బ్రష్ చేసుకోపో. ఏమైందిరా కియాన్? ఆమె ఏం తెలుసా, ఇంతకు ముందు మేము ఇద్దరం పడుకున్నాం కదా, వచ్చి మధ్యలో చూడండి అట్లా నచ్చదు అనుకో. పడుతున్నారా? ఏం జ్యోతి మళ్ళీ ఎక్కిన మిషన్ ఇలా పట్టుబట్టిన రాత్రి నుంచి అయితే మొత్తం అది కలర్ పోయిందా?
లైట్గా పోయింది. ఇక వాళ్ళు ఏదైనా ట్రిప్ ఏమంటారు టిప్ చెప్తే దాన్ని బట్టి ఇంకా ఆలోచిస్తా. ఇది ఎక్కడ మళ్ళీ మొన్న కట్టుకున్న చీర పాలు దొరకలేకుండా మొన్న అట్లనే కట్టుకున్నావు? అట్లనే కట్టుకున్నా. ఎంత మా అంటే 10 నిమిషాలు ఏమో కట్టుకున్నది అంతే. అయితే ఫాల్ ఎందుకు కుడతారు నాకు చెప్పు? చీర స్టిఫ్గా నిలబడడానికి. కిందికి బరువు ఉంటే ఫాల్ ఉంటే బరువు ఉంటుంది కాబట్టి కిందికి ఫాల్ కుడతారు. దానికోసమేనా? కన్ఫర్మా? నాకు తెలిసి అంతే. తెలిసిందే చెప్తున్నా, తెలియదే చెప్పు. నాకు తెలియదు ఇక, నాకు తెలిసేది అంతే. ఫాల్ వేస్తే ఏంటంటే స్టిఫ్గా ఉంటాయి చింగులు అంతే. దానికి అంతేనా? ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు కదా? వాళ్ళ కాళ్ళ కింద కూర్చొని తొక్కి చూసిన ఇది ఒకటి అయితే ఇది అయితే అయిపోతుంది. 6 చీరలు 6 చీరలు కుట్టినా రాత్రి నుంచి. నా ప్యాంట్ కూడా ఒక్కరో ఎన్నో నుంచి పోతున్నా పడుతున్నా నేను. కుడుతుంది బుడ్డని వెళ్ళండి. ఏ దారా రియాంచు ఇట్లా బిడ్డ తీవని ఇదా. ఓ కొంచెం ఆగు. ఏం కింద ఉన్నాడు పోరాడు. చూలే పోయినాము అనుకున్నా. నాని గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినవరా నువ్వు అసలు? 7:30 లేచి 6:30 అంటే 6:30 లేచినావు? 6:45 అయ్యింది. అలా మిస్ చెప్పిందంట 6:30కి లేవమని. అవునా నాని? ఏం కాదు, గ్రేట్. అయితే రోజు ఆ టైంకి లేస్తావా? ఇట్లా మూతి తుడుచుకో. బాదం తిన్నావా? పోయింది మళ్ళా. పాపం రాత్రి క్రియాంశ్ కొట్టిండు, దెబ్బ తాకింది నానికి. చూపెట్రా. రక్తం ఇంకా అట్లా ఉందిరా నీకు. జుట్టు జుట్టు పెరిగిందా? మీరే అంటారు జుట్టు పెరుగుతుంది చోల దానికి వచ్చింది చూడు. అంటే ఇందులేక ప్రభావమా? ఈమెకి ఇందులేక పెడతలే. ఇంత చిన్నపిల్లకి ఇందులేక పెట్టింది. ఈమెకు మామూలుగా పెరుగుతుంది కదా. 2 పిల్లకలు వచ్చినాయి. 2 పిల్లకలు వచ్చినాయి. ఏం కదా గింతుండే పెరిగినాయి. మరి ఆమె ఎంత ఉండే? ఆమె పెరగలేదా? చోల కాడికి వచ్చినాయి చూడు. రిబ్బన్స్ ఎప్పుడు వేస్తారు? ఇప్పటికి కూడా వేసుకోవచ్చు కానీ టైం పడుతుంది. స్కూల్కి పోయేటప్పుడు వేస్తారు కదా రిబ్బన్స్. వేసుకోవచ్చు. ఇట్లా కొంతమంది పర్టికులర్ చెప్తారు టీచర్స్, రిబ్బన్స్ కంపల్సరీ వేసుకోవాలమ్మా అని. కొత్త బట్టల బాటిలా? మూతి తెరుచుకున్నా? కొత్త బాటిల్ పెట్టుకోపోద్దు నాన్న. బయటికి పోయినప్పుడే పెట్టుకోపోవాలి. అది మెడకేసుకొని మనం బయటికి పోతాం. నువ్వు ఇప్పుడు మళ్ళీ మనం బుయ్యి పోతాం. బయటికి పోయినప్పుడు అది వాడుకోవాలి. నువ్వు రెడీ అయినావారా? స్నానం చేసుకున్నావా? స్నానం చేసినావా? పొద్దులే వేయించినాక స్నానం. నీళ్ళు బాగా అయినాయి. తర్వాత మిగిలిన నీళ్ళు వనుకొచ్చిరా. స్నానం చేపిస్తే మంచి పని. కొంచెం ఏమైనా తినిపించి పండ పెడితే అయిపోతుంది. మంచిగా పొట్టు పడతాడు. తెలిసి టిఫిన్ అయిందా? మనం కూడా తిన్నాం అనుకో పండకపోతే బయట పోవాలి. అలా బయట మస్తు పని ఉంది. పైప్ మన పైప్ తీసుకొచ్చింది చూడు. ఆ పైప్ ఇలా పైప్ లైన్ చేసి పైన వస్తారు. ప్లస్ రాత్రి నేను పెండ కొట్టించారు. ఆ పెండ వాళ్ళు పనులు వస్తారు, వాళ్ళు చేసి చేయాలి. ఇంకో ట్రిప్ అయితే బయట పోతే మళ్ళా కుదరదు. అందుకని తొందరగా చేసినావు అనుకో. అయిపోయింది. ఉప్మా స్టార్ట్ చేసేసిన. వేసి పెట్టినావా? రవ్వ పోసేయాలి. నీళ్ళు మసిలినాక నూడికి రా. ఏం తినిపోదా? ఫోన్ వస్తుంది. మరి ఆమె కూడా తింటుంది కానా? బస్ ఆగదు కానీ ఎంతసేపు అని ఫోన్కి వాటర్ వద్దు బేట. ఇది నాకేనా? తీసుకోనా? కారనా? లేదు ఫోన్ చేస్తారు ఆయన. పానం డీల కనిపిస్తున్నాను. ఎవరు? లేదు, హుషారుగానే ఉన్నాను. ఎందుకన్నా ఏం కష్టం చేసినావు? నేను అవకాశం కష్టం ఉంటుంది. వాడే ఎట్లుందిరా? కష్టం చేస్తాడు. చేసిన కష్టం పోతున్నా. ఎట్టం చేసా చిన్న పచ్చళ్ళు మొత్తం ఆనే పెట్టిరు. మళ్ళీ బీట్రూట్ కట్ చేస్తారు, టమాటా కట్ చేస్తారు, వంట స్టార్ట్ చేస్తారు. అవునా? తిన్న పుచ్చలు కాదు శేఖర్, అవి తిన్న గిన్నెలు. మరి తిన్న గిన్నెలు పక్కన పెట్టారు, నాకు వంట స్టార్ట్ చేయొచ్చు. చెత్త మొత్తము అందేద్దామనేసి ఆయన అంటే అంతా కూడా తెలుసుకుని బయట పడేస్తారా? ఓహో, యువర్ ప్లాన్ ఇస్ వెరీ నైస్. ఇట్లా దగ్గర వినిపిస్తుందా? వినిపిస్తుంది. అయితే రేపు 23కి మనం పోవాల్సింది ప్రయత్నం. అయితే 23 పోతున్నాం కాబట్టి ప్రయాణం
ప్రయాణం 23కి. అయితే కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ పోవాలని నేను అనుకుంటున్నా. బయట రోడ్ పోతున్నాం కాబట్టి అప్పుడే ట్రైన్లో పోయినా కాబట్టి. అయితే ఇంకోటి కనుక్కోవాలన్నా, మనం బార్డర్ దాటినప్పుడు అలా కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ బార్డర్ ఉంటుంది, ఎంత కట్టాలి టోల్ ఏమైనా ఉంటుందా? కట్టాల్సి ఉంటుంది. అదేం మనకు తెలియదు కదా, ఏడేడు ఆపుతారు పోతానంటే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్ణాటక పోతాం. కర్ణాటకనా? కర్ణాటక టచ్ అయ్యి దాని తర్వాత మహారాష్ట్రకి ఎంటర్ అవుతాం. మహారాష్ట్ర తర్వాత పూణే, ముంబై పోదాం. ముంబై దారిలోనే ఉంటుంది. దాని తర్వాత దాని మీద ఏముంటుంది ఇంకోటి? ముంబై పైన గుజరాతేనా? పక్క. ముంబై తర్వాత రాజ్కోట్ ఏదో ఉంటుంది. నువ్వు మ్యాపే రాదన్న, మ్యాపే చేస్తా. మ్యాప్ చూసుకొని ఏడు పోవాలి, ఏమేమి టెంపుల్స్ నేను రాసి పెట్టు. తెలంగాణ వదిలేద్దాం. తెలంగాణ వదిలేసి నెక్స్ట్ కర్ణాటక స్టార్ట్ అవుతూనే ఉంటే కర్ణాటకలో ఏముందో చూసుకుందాం ఫస్ట్ ఒకటి. గూగుల్ ఇట్ ఇలా గుసగుస చూడు, ఎప్పుడు ఏదో గుసగుస. ఏమేమి చెప్పు, మాట్లాడుకోద్దా బావ? ఏం మాట్లాడుకుంటావు? మాయమాకుంటాయి కొన్ని. అట్లా అంటావా? అంటే దీని గురించి మాట్లాడతామని నేను అనుకుంటున్నా. లేదు అన్న చెప్తుంది కదా, బాగా వేరే చెప్పి మేము వేరే మాట్లాడాలి. మాకు కావాల్సిన ఐటమ్లు గుర్తు పెట్టుకున్నాం. ఓకే, మీరు కార్లో కూర్చోగలుగుతారు అన్ని గంటల ప్రయాణం. మేమంటే డ్రైవింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, మా కాళ్ళు చేతులు ఫ్రీ అవుతా ఉంటాయి. మీరే కూర్చొని మేము కూడా దిగి ఒకసారి టీం వస్తా, ఒకసారి నేను నడపనిగా కొద్దిసేపు ఏంటన్నా ఒక దగ్గర ఆగుతాం కదా, 7 కలిసి ఆడ ఆపొచ్చు కదా, ఎందుకంటే మన ఇష్టం అది. టైం పాస్. జర్నీ 20 hours. అంటే మనకు 2 రోజులు పడుతుంది పోనీకి. డైరెక్ట్ పోలేం కదా, ఫస్ట్ ఇటు పోతున్నా తిరుక్కుంటా పోతాం కాబట్టి ఏర్పడదు. దాని తర్వాత ఓవర్ ఎక్కాలి, దాని తర్వాత పటాచారు ముందుగా ఇంట్లోకి వెళ్ళాలన్నా. సదాశివపేట